హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా గత వీడియోలో మనం అక్షరాస్యత రేటు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో డిస్కస్ చేయడం జరిగింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం, దాని ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత 73.4%, పురుషులలో 82%, మహిళలలో 64.8% అనేది ఉండడం జరిగింది. అయితే ఇక్కడ డిస్కస్ చేసిన మరొక అంశం ఏంటి అంటే 14 నుంచి 18 సంవత్సరాలు గల పిల్లల శాతం ఎక్కువ మంది బడి బయటే ఉన్నారని గుర్తించడం జరిగింది. జాతీయ సగటు 13.2% ఉండగా తెలంగాణలో ఇది 22.1% ఉండడం జరిగింది. ఈ వయసు ఉన్నటువంటి పిల్లలు ఏ పాఠశాలలో కూడా లేదా కళాశాలలో చేరలేదు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. అంటే జాతీయ సగటు కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో బడి బయటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని మనం గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ తదుపరి మరొక అంశం అండి, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సాఫ్ట్ నెట్ అనేటువంటి ఒక సంస్థను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సాఫ్ట్ నెట్ అంటే సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్ అండి. చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్ని కూడా చూడండి. సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్ అనేది ఇది లాభాపేక్ష లేని ఒక సంస్థ. ఇందులో భాగంగా ఉపగ్రహ సమాచార ప్రసారాలను ఉపయోగించి టెలివిజన్ ద్వారా, దూర విద్య ద్వారా తెలంగాణలో నైపుణ్యాలు, విద్యా సంబంధ శిక్షణను అందించడం జరుగుతుంది. అది ఏ ఛానల్ రూపంలో అందిస్తుందంటే టీశాట్ రూపంలో అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఛానల్ ద్వారా విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారం కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కంటెంట్ను వ్యాప్తి చేయడానికి యూట్యూబ్లో కూడా ఈ యొక్క ఛానల్ అందించేటువంటి ప్రసారం చేస్తున్నారు. అదేవిధంగా టీశాట్ అనేటువంటి ఒక ప్రత్యేక యాప్ ద్వారా కూడా ఈ యొక్క అంశాలని ఆ యొక్క వీడియోలో ప్రసారం చేయడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, సాఫ్ట్ నెట్ అనే యొక్క అబ్రివేషన్ గుర్తుంచుకోండి. సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్ అనేది ఇది ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఎవరైతే దూర విద్య కోసం లేదా విద్యా, ఉపాధి, అదేవిధంగా మిగతా అంశాలలో అంటే ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కావాలనుకున్న వారికి ఈ ఛానల్ ద్వారా ఉచితంగా ప్రసారాలను అయితే అందించడం జరుగుతుంది. ఇక మరొకటండి, అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలు 2024 జూన్ 18న హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీఐ మల్లెపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీకి సీఎం శంకుస్థాపన అయితే చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. లొకేషన్ గుర్తుంచుకోండి. 2024 జూన్ 18వ తేదీన హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీఐ మల్లెపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ క్రింద 65 ప్రభుత్వ ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. ఎన్ని గవర్నమెంట్ ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయబోతున్నారంటే 65 అని గుర్తుంచుకోండి. ఇది ఎందుకోసం అంటే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి టాటా టెక్నాలజీ వారి యొక్క సహకారంతో 2700 కోట్లు ఈ యొక్క ఏటీసీ పైన ఖర్చు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఈ యొక్క ఐటీఐలలో స్కిల్లింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్తో కూడా ఒక ఎంఓయూను కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇది విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పొందేందుకోసమై, జీవన ప్రమాణాలను పెంపొందించుకోవడం కోసమై దీనిని ప్రారంభించడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే దీనిలో భాగంగా 2024-25 ఆర్థిక విద్యా సంవత్సరానికి సంబంధించి 9 దీర్ఘకాలిక, 23 స్వల్పకాలిక కోర్సులను కూడా అందించడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. ఇక మరొకటండి, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, సాంకేతిక రంగపు నిర్దిష్టమైనటువంటి అవసరాలను తీర్చే అత్యంత నైపుణ్యమైనటువంటి శ్రామిక శక్తిని పెంపొందించడం కోసం
ఐటీ పరిశ్రమలకు సమీపంలో హైదరాబాద్లో ఒక నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించబోతున్నారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి గుర్తుంచుకోండి, నైపుణ్యమైన శ్రామిక శక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ అవసరాన్ని గుర్తిస్తూ ముఖ్యమంత్రి గారు జూలై 8, 2024 సమావేశంలోనే తెలంగాణకు ఒక నైపుణ్య విశ్వవిద్యాలయం కావాలి అనేటువంటి ప్రతిపాదనను కూడా చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక మరొక చాప్టర్ అండి, ఆరోగ్యం అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ వచ్చేసి ఆరోగ్యానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యమైనటువంటి 3వ లక్ష్యానికి అనుగుణంగా స్థిరమైన అభివృద్ధికి ఆరోగ్యం శ్రేయస్సు అనేది అత్యంత ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవితం గడిపేలా చూడడం, అన్ని వయసుల వారి యొక్క శ్రేయస్సును ప్రోత్సహించడమే ఈ యొక్క SDG 3 యొక్క లక్ష్యం అని గుర్తుంచుకోండి. అలాంటి SDG లక్ష్యానికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క ఆరోగ్య సంరక్షణ పైన అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక పథకం కింద కూడా గతంలో మెడికల్ కవర్ కింద ఉన్నటువంటి 5 లక్షల రూపాయల నుంచి ఈ యొక్క సౌకర్యాన్ని 10 లక్షలకి ప్రభుత్వం అనేది పెంచడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద మెడికవర్ మొత్తాన్ని 5 లక్షల నుంచి ప్రస్తుతం 10 లక్షలకి తెలంగాణ ప్రభుత్వం అనేది పెంచడం జరిగింది. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు అందుబాటులో నాణ్యమైనటువంటి ఆరోగ్య సంరక్షణ, అన్ని స్థాయిలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను విస్తరించేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఎనలేని కృషి అయితే చేయడం జరిగింది. ఈ ప్రయత్నాలు ఆరోగ్య సంరక్షణ అసమానతలనైతే తగ్గిస్తాయి అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే ఇటీవల కాలంలో కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి సూచికలు జాతీయ స్థాయిలో వెలువడడం జరిగింది. అందులో శాంపుల్స్ రిజిస్టర్ సర్వే అయినా, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అయినా కొన్ని ముఖ్యమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన సూచీలను అయితే విడుదల చేసింది. కాబట్టి గుర్తుంచుకుందామండి, ఇండియాలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ యొక్క సూచికలు ఏ విధంగా ఉన్నాయో గుర్తుంచుకుందాం. అందులో భాగంగా మొదటి సూచి చూడండి, ప్రసూతి మరణాల రేటు MMR, ప్రసూతి మరణాల రేటు అండి. దీనిని ఏ విధంగా నిర్వచిస్తారంటే, ప్రసూతి మరణాల సంఖ్య అనేది ప్రతి 1,00,000 సజీవ జననాలకి లెక్కించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రసూతి మరణాల రేటుని ఏ విధంగా నిర్వచిస్తారంటే, ప్రతి 1,00,000 సజీవ జననాలకి దీనిని లెక్కించడం జరుగుతుంది. అయితే తెలంగాణలో ఈ యొక్క MMR రేటు అనేది ఏ విధంగా ఉంది అంటే 43గా ఉండగా ఇండియాలో వచ్చేసి 97 ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి 1,00,000 మందికి తెలంగాణలో ప్రసూతి మరణాల రేటు వచ్చేసి 43గా నమోదైంది. అదే భారత్లో వచ్చేసి 97గా ఉండడం జరిగింది. దీనికి ప్రధాన ఆధారం ఏంటి అంటే SRS 2018 యొక్క నివేదిక అని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇక మరొకటండి, శిశు మరణాల రేటు. ఈ యొక్క శిశు మరణాల సంఖ్యను ప్రతి 1000 సజీవ జననాలకి లెక్కించడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎంతగా ఉంది ఈ యొక్క IMR లేదా శిశు మరణాల రేటు అంటే 21గా నమోదు కాగా ఇండియాకి వచ్చేసి 28గా నమోదు కావడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే MMR అనేది అదేవిధంగా IMR అనేవి రెండు కూడా జాతీయ సగటు కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా నమోదైందనే అంశాన్ని గుర్తుంచుకోండి. దీని ఆధారంగానే అర్థం చేసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఎనలేని కృషి చేస్తూ అనేక పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆయురాగ్యాలను పెంచేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క IMRకు సంబంధించి నివేదికకు సంబంధించి సోర్స్ ఏంటి అంటే SRS 2020 నివేదిక అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం వచ్చేసి అండర్ 5 మరణాల రేటు లేదా 5 సంవత్సరాల లోపు మరణాల రేటు.
5 సంవత్సరాల లోపు మరణాల రేట్ వచ్చేసి అండర్ 5 మరణాల రేట్ వచ్చేసి 5 సంవత్సరాల లోపు ఈ యొక్క మరణాల సంఖ్యను ప్రతి 1000 సజీవ జననాలకి లెక్కించడం జరుగుతుంది. ఆ విధంగా అండర్ 5 మరణాల రేట్ అనేది తెలంగాణలో 23 ఉండగా భారత్లో 32 ఉండడం జరిగింది. ఇక్కడ కూడా జాతీయ సగటు కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో అండర్ 5 మరణాల రేటు అనేది తక్కువగా ఉండడం జరిగింది. దీనికి ఆధారం ఏంటి అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, నవజాత శిశువు మరణాల రేటు చాలా ఇంపార్టెంట్. నవజాత శిశు మరణాల రేటు, ఈ యొక్క నవజాత శిశు మరణాల సంఖ్యను కూడా ప్రతి 1000 సజీవ జననాలకి లెక్కించడం జరుగుతుంది. తెలంగాణలో 15గా ఉండగా ఇండియాలో 20గా ఈ యొక్క నవజాత శిశు మరణాల రేట్ అనేది నమోదు కావడం జరిగింది. దీనికి సోర్స్ ఏంటి అంటే శాంపుల్స్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం 2020 అని గుర్తుంచుకోండి. ఇక మరొకటండి, మొత్తం సంతానోత్పత్తి రేటు అంటే ఒక స్త్రీకి పిల్లల సంఖ్య, ప్రసవ వయసులో సమూహం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే తెలంగాణలో 1.5గా ఈ యొక్క TFR అనేది టోటల్ ఫెర్టిలిటీ రేటు నమోదు కాగా ఇండియాలో 2గా ఉండడం జరిగింది. దీనికి కూడా SRS 2020 యొక్క నివేదికనే ఆధారం. కాబట్టి గుర్తుంచుకోండి, TFR అనేది తెలంగాణలో 1.5గా నమోదు కాగా ఇండియాలో 2గా నమోదైంది. ఏ నివేదిక ప్రకారం అంటే SRS 2020 అని గుర్తుంచుకోండి. ఇక మరొకటి సంస్థాగత డెలివరీలు అంటే ఏంటి అంటే ఆసుపత్రులలో సురక్షమైనటువంటి ప్రసవాలు అనేవి తెలంగాణలో 100కు 97 నమోదు కాగా భారత్లో 88.6 ఈ యొక్క సంస్థాగత డెలివరీలు అయితే కావడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సంస్థాగత డెలివరీలు వచ్చేసి తెలంగాణలో 97 ఉండగా ఇండియాలో 88.6 ఉండడం జరిగింది. దీనికి సోర్స్ ఏంటి అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. మరొకటి క్రూడ్ బర్త్ రేటు, ప్రత్యక్ష జననాల సంఖ్య ప్రతి 1000 ప్రజలకి అని గుర్తుంచుకోండి. ప్రత్యక్ష జననాల సంఖ్య 1000కి ఒక సంవత్సరంలో ప్రజలు అని ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణలో 16.4 ఉండగా ఇండియాలో 19.4గా నమోదు కావడం జరిగింది. దీనికి శాంపుల్స్ రిజిస్ట్రేషన్ సర్వే 2020 ఆధారమని. మరొకటి క్రూడ్ డెత్ రేటు. ఈ క్రూడ్ డెత్ రేట్ వచ్చేసి సమయంలో మరణాల సంఖ్య ప్రతి 1000 మందికి ఒక సంవత్సరంలో మరణించేటువంటి వారి సంఖ్య తెలంగాణలో 6గా ఉండగా ఇండియాలో కూడా 6గానే ఈ యొక్క క్రూడ్ డెత్ రేట్ అనేది నమోదు కావడం జరిగింది. దీనికి సోర్స్ వచ్చేసి SRS 2020 అని గుర్తుంచుకోండి. ఇదండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన అంశాలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.